లక్ష్మి మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక విహారీ ఏం మాట్లాడకుండా తనలో తానే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు వెంటనే మదన్ ఇలా అంటూ ఉంటాడు, లక్ష్మి, నువ్వు ఏ కారణం వల్ల ఆ విధంగా చేశావో నాకు తెలియదు, కానీ నేను మళ్ళీ నీ మెడలో తాళి కట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అతను నిన్ను ఎంత బాధ పెడితే నువ్వు తన విషయాలని బయట పెట్టలేకపోతున్నావో నాకు తెలుస్తుంది. కానీ అలా అని నిన్ను నేను బాధ పెట్టను. నువ్వు ఒప్పుకుంటే నీ మెడలో మళ్ళీ నేను తాళి కడతాను అని అనగానే విహారీ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే పద్మాక్షి ఇలా అంటూ ఉంటుంది, చూసావా మదన్ నీ కోసం అంతలా ఆలోచించి తను మళ్ళీ పెళ్లి చేసుకుంటానని అంటుంటే నువ్వేమో ఇంకా ఎవడి గురించో ఆలోచిస్తున్నావా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావే నాకు అర్థం కావట్లేదు. చెప్పవే. అయినా వాడెవడే? నీ మెడలో తాళి కట్టిన వాడు ఎవడు అని అడుగుతుంటే కూడా చెప్పకుండా అలా మౌనంగా చూస్తున్నావేంటి? వాడంత దరిద్రుడా? వాడంత చెండాలుడా? అయినా లేదంటే నిన్ను మోసం చేసి వాడు వెళ్ళిపోయాడా? లేదంటే నువ్వే అద్దనుకొని వెళ్ళాడా? అష్ట దరిద్రుడా? చెప్పవే, వదిలేసి వెళ్ళిపోయాడా అని అనగానే, అమ్మ మీరు మాటలు సరిగా మాట్లాడండి. ఏంటి వాడిని అంటుంటే నీకు బాగా రోషం వస్తుంది? అయినా వాడిని కదా నేను అంటుంది, నీకెందుకు రోషం వస్తుంది అని అంటూ ఉంటే, అప్పుడు వెంటనే చెప్పే, అంతలా అడుగుతుంటే అలా మౌనంగా చూస్తున్నావేంటి? నీ మెడలో తాళి కట్టింది ఎవరు అని అడుగుతూ ఉంటే, అప్పుడు వెంటనే అలానే చూస్తూ ఉండిపోతారు. వద్దమ్మా, నేనిప్పుడు ఎలాంటి సమాధానం చెప్పలేను. అలా అని మీరు అలా మాట్లాడకండి. ఇంకా వాడికి సపోర్ట్ చేస్తున్నావా అని అంటూ పద్మాక్షి వెంటనే చెప్పుచెడలమని పీకకనే ఇక క్రింద పడిపోతుంది. ఇక అదంతా చూస్తున్న విహారీ తట్టుకోలేక తనలో తానే చాలా బాధపడిపోతూ తనకు తానుగా గాయాన్ని చేసుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే మీరుండండి, లే అమ్మా లే అనే విధంగా యమున లేపుతుంది. ఇంకా మీరు తనకి సపోర్ట్ చేయడం ఏంటి? తనని వదిలేసేయండి వదినా అని ఈ విధంగా అంటూ ఉంటే, మీరుండండి. ఎందుకమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావు? వీళ్ళందరూ ప్రశ్నలు అడుగుతుంటే నువ్వెందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు? ప్రశ్నలు అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆ నీచుడు గురించి సమాధానం చెప్పకుండా నువ్వే బాధపడితే ఎలా చెప్పమ్మా? నీకు నేను ఎప్పుడు సపోర్ట్గా ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా సమాధానం చెప్పమ్మా. నీకు ఆ నీచుడు ఇంపార్టెంట్ అయిపోయాడా? చెప్పు అని అంటూ ఉండగా, అమ్మగారు నీచుడు కాదు, తను దేవుడు. అనుకోని కారణాల వల్ల నన్ను వదిలేసి వెళ్ళిపోయాడే తప్ప మరే ఉద్దేశంతో కాదు. అప్పుడు వెంటనే వసుధ మనసులో చెప్పలేదు, ఎందుకంటే మీ కొడుకే కదా అత్తయ్య, ఎలా చెప్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది వసుధ. అయినా చెప్తావా లేదా? వాడి గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? వాడు కట్టిన ఈ తాళి నీ మెడలో ఉండటం అవసరమా చెప్పు? మదన్ నిన్ను పెళ్లి చేసుకుంటానని అన్నప్పుడు నీ జీవితానికి ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది. నువ్వు అలా ఆలోచించకుండా నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మదన్ తన ప్రాణాలకు సైతం అడ్డు పెడతానని అంటున్నాడు. అంత మంచి భర్త మళ్ళీ నీ జీవితంలోకి వస్తాడా? నీకు ఒక జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాడు. సొంత మనిషిలా భావిస్తున్నాడు నిన్ను. అలాంటప్పుడు నువ్వు అలా విషం తాగి అలా చేయటం కరెక్ట్ కాదు కదా. నాతోనైనా చెప్పుండాల్సింది. పెళ్లిపీటల వరకు వచ్చి నువ్వు ఇలా చేయటం మాత్రం నాకు నచ్చలేదమ్మా. చెప్పమ్మా, ఇదంతా కాదు, నీ దగ్గర నుండి నాకు సమాధానం రావాలి. అసలు ఈ తాళి ఎవరు కట్టారో చెప్పమ్మా, ఇప్పటికైనా చెప్పు. ఈ తాళి ఎవరు కట్టారో, ఆ పేరు ఎవరు, ఆ వివరాలు కూడా ఇప్పుడు నాకు తెలియాలి. ఎలా చెప్తుంది? తను గుండె ఆగిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, కానీ తన మనసులో ఉన్న మాటను మాత్రం బయట పెట్టలేదు అని వసుధ అనుకుంటూ ఉంటే, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? సరే అయితే నీకు 24 గంటల సమయం ఇస్తున్నాను. ఈ సమయంలో నీ మెడలో తాళెవరు కట్టారో నువ్వు నాకు చెప్పాలమ్మా అని అనగానే ఇక వెంటనే అక్కడి నుండి అందరూ కూడా వెళ్తూ ఉంటారు. లక్ష్మి అని అనగానే వెంటనే వసుధను పట్టుకొని లక్ష్మి బాధపడిపోతూ ఉంటుంది. తన బాధనంతా కూడా ఎలా చెప్పాలో అర్థం కాక చాలా బాధగా దీనంగా ఏడుస్తూ ఉంటుంది. ఊరుకో లక్ష్మి, ఊరుకో అని విధంగా ఓదార్చుతూ ఉంటే మరోవైపు జరిగిందంతా తలుచుకొని కంగారు పడిపోతూ ఉంటాడు విహారీ. 24 గంటలు ఏం చెప్తుందో ఏంటో అని అనుకుంటూ ఉండగా అంతలో లక్ష్మి తల్లి ఫోన్ చేయగానే, అయ్యో మావయ్య గారు హోటల్లోనే ఉన్నారు కదా, నేను మర్చిపోయాను, సారీ మావయ్య గారు. ఎందుకు బాబో? పర్లేదు బాబో, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటం కోసమే నేను ఫోన్ చేశాను, చెప్పండి మావయ్య.
నాతో ఏం మాట్లాడాలి? ఇదిగో బాబు మీ అత్తయ్య గారు మాట్లాడతారంట. బాబు బాగున్నారా? బాగున్నాను అత్తయ్య. ఏం లేదు బాబు, మీ ఇద్దరి చేత సంతాన సాఫల్య వ్రతం చేయించాలని అనుకుంటున్నాను బాబు. అవునా? అవును బాబు, రేపు ఎలాగైనా లక్ష్మిని తీసుకొని రా బాబు. లక్ష్మమ్మని తీసుకొని రా, మర్చిపోకు. రేపు మధ్యాహ్నం కల్లా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి పెడతాను అని చెప్పగానే, సరేలే ఇంకా ఎంతసేపు మాట్లాడతావే, ఇలా ఇవ్వు, అసలే అల్లుడి గారికి చాలా పనులుంటాయి. సరే బాబు మీరు పడుకోండే అని విధంగా అంటూ వెంటనే కాల్ని కట్ చేస్తాడు. ఇక మరోవైపు మదన్ మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష్మి మెడలో తాళి కట్టబోతూ ఉండగా లక్ష్మి కళ్ళు తిరిగి క్రింద పడిపోవటం, అదంతా తలుచుకొని బాధపడిపోతూ ఉంటే అంతలో అంబిక, ఏంట్రా బాధపడుతున్నావా? అయినా దాని గురించి అంతలా ఎందుకు బాధపడుతున్నావు? అంతలో పద్మాక్షి కూడా వస్తుంది. అవును, నువ్వు తన గురించి బాధపడకు. సహస్ర కూడా అంటుంది, ఎలాగైనా నువ్వు తన మెడలో తాళి కడతావు. అవునరా, మేమందరం ఉన్నాం కదా. ఎలాగో 24 గంటల సమయంలో చెప్తానని చెప్పేసింది కదా, అప్పుడు తను నీ సొంతం అవుతుంది. థ్యాంక్ యూ ఆంటీ, మీరందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు అని మదన్ అంటూ ఉంటారు. కానీ ఎందుకు విహారి చుట్టే లక్ష్మి ఎందుకు తిరుగుతుంది? తన మనసులో ఉన్న విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతుంది? కొంపతీసి లక్ష్మికి విహారికి ఏదైనా సంబంధం ఉందా? ఈ విషయం తెలుసుకొని వీళ్ళందరినీ కూడా నేను నా కుప్పెట్లో ఉంచుకోవచ్చు కదా అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటే, మరోవైపు మాత్రం నేను ఏమని చెప్పాలి, ఏమని చెప్పుకోవాలి అమ్మగారికి? చెప్పలేను. నేనే ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను, ఇదే పరిష్కారం అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అలికిడి విని వెంటనే పండు లేస్తాడు. ఇక అక్కడ బిందె పడిపోయి ఉంటుంది. ఏంటి అలికిడి వినపడింది, అలాగే బిందె కూడా క్రింద పడిందంటే ఖచ్చితంగా లక్ష్మమ్మ గారు కొంపతీసి వెళ్ళారా ఏంటి అని పండు అనుకుంటూ ఉండగా అదే సమయానికి, నేను లక్ష్మిని ఓదార్చాలి, ఇప్పుడు నేను లక్ష్మి పక్కన ఉండటం అవసరం అనే విధంగా అంటూ విహారి లక్ష్మి రూమ్లోకి వెళ్ళి చూస్తాడు. ఇక లక్ష్మి ఎక్కడ కనిపించకపోవడంతో వెంటనే బయటికి వచ్చి చూస్తాడు. బయట కూడా లక్ష్మి కనిపించదు. పండు, నువ్వు లక్ష్మిని కానీ చూసావా? లేదు బాబు, ఇందాక బిందె క్రింద పడింది, అలికిడి కూడా విన్నాను. లక్ష్మమ్మ కొంపతీసి వెళ్ళిపోయిందా అని అనగానే, ఏంటి పండు ఏమంటున్నావు? అవును బాబు, లక్ష్మమ్మ గారు వెళ్ళిపోయినట్టున్నారు. త్వరగా మీరు వెళ్ళి పట్టుకోండి, త్వరగా తీసుకొని రండి బాబు అని అంటూ ఉంటే, సరే నేను ఇప్పుడే వెళ్తాను. ఎటువైపు వెళ్ళింది? అదిగో బాబు ఇటు సైడ్ వెళ్ళింది అని పండు చెప్పగానే ఇక వెంటనే విహారి అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. సహస్ర, పద్మాక్షి, అంబిక అందరూ కూడా హాల్లోకి వస్తారు. లక్ష్మి ఎక్కడ ఉన్నావు? త్వరగా రా, ఈరోజు నువ్వు సమాధానం చెప్పి తీరాల్సిందే. 24 గంటల సమయం వేస్ట్గా ఇచ్చారు. ఇప్పుడు ఏ సమాధానం చెప్తావో చెప్పు అని అంటూ ఉంటే, ఏంటేం చూస్తున్నావు? త్వరగా లక్ష్మిని పిలుచుకొని రాపో అని అనగానే వెంటనే వసుధ వెళ్ళి చూస్తుంది. ఎక్కడ కూడా లక్ష్మి కనిపించదు. లక్ష్మి ఇంట్లో ఎక్కడ లేదు. ఏంటి ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లో లేకపోతే అయితే కారిడార్లోనో టెర్రస్లోనే దాక్కుని ఉంటుంది. సమాధానం ఏమని చెప్పాలనుకొని అలా ఉందేమో అని సహస్ర అనగానే వెంటనే ఇక పండు మాత్రం, రేయ్ త్వరగా వెళ్ళి గార్డెన్లో ఇంకెక్కడైనా పైనైనా ఉంటే తీసుకొనిరా అంటే, అమ్మగారు అది అని అంటూ తడబడిపోతూ ఉండగా, ఏమైందిరా? తెల్లవారుజామున లక్ష్మమ్మ గారు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఏంటి నువ్వంటుంది? విహారి బాబు కూడా వెళ్ళారు అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక మరోవైపు లక్ష్మి బాధపడిపోతూ వెంటనే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది.